హాయ్ అందరికీ మన ఇంట్లోనే ఫ్రూట్ సలాడ్ని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నా. ఒక కప్పుడు పచ్చి పాలను అయితే నేను తీసుకున్నాను. అందులో 2 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఆ పాలలో ఆ పౌడరు ముక్కలుగా లేకుండా మనం బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండల్లా లేకుండా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను ఏ కన్సిస్టెంట్లో కలుపుకుంటున్నానో అలాగే మీరు కూడా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆన్ చేసుకుంటున్నా. ఈ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకున్నా. గిన్నెలో ఒక 4 కప్పుల పాలైతే తీసుకున్నాను. దీన్ని బాగా మరిగించాలి. బాగా చిక్కబడినంత వరకు అయితే మరిగించాలి. ఈ బాగా మరిగేలోపు మన దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకోవాలి. నేను 4 ఫ్రూట్స్ని అయితే తీసుకున్నాను. అందులో 2 యాపిల్స్ని, 3 దానిమ్మ పండుని తీసుకున్నాను. ఇంకా మన దగ్గర బనానా కానీ, గ్రేప్స్ కానీ, ఇంకా పపాయ కానీ ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. నా దగ్గర ఓన్లీ ఈ 2 ఫ్రూట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ఈ పాలు బాగా మరుగుతున్నాయి కదా, మరిగిన తర్వాత వాటిలో ఒక కప్పుడు పంచదార వేసుకోవాలి. మీకు పంచదార వద్దు అనుకుంటే బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇందులో బాగా పంచదార వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ముందుగా మనం మిల్క్లో కలుపుకున్నాం కదా పౌడరు, ఆ పౌడర్లో ఉన్న పాలు అవి వేసుకోవాలి. అప్పుడు కూడా మంచిగా కలుపుకోవాలి. ఏ విధమైన చిన్న చిన్న ఉండల్లా కూడా లేకుండా కలుపుకోవాలి. చూసారా, ఇది అంత చిక్కగా కాకుండా అంత పలచగా కాకుండా ఉంటుంది. బాగా చల్లారబెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసి. అప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నటువంటి ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు నేను 4 యాలకులను కూడా తీసుకొని ఇందులో కలుపుకున్నాను. మనం ఈ ఫ్రూట్స్తో పాటు చాలా రకాల ఫ్రూట్స్ తీసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఫైనల్గా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ ఆర్ 1 అవర్ అయినా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకున్న తర్వాత మనం ఓపెన్ చేసి ఒక కూర ప్లేట్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా సింగిల్ నైట్ అంతా ఉంచినట్లయితే ఇది ఐస్ క్రీమ్ లా కూడా గడ్డ కట్టుతుంది. ఈ ఫ్రూట్ సలాడ్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్దీ అని కూడా నేను చెప్తాను, ఎందుకంటే ఓన్లీ మిల్క్తో చేస్తాం కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.